హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో N11 రోడ్లో అయితే ఉన్నాము. లింగాయపాలెం టు ఐనవోలు ఈ రోడ్డు వెళ్ళే మార్గం అండి ఇది. ఇప్పుడైతే మనం ఈ రోడ్లో ఉన్నాము. ఈ రోడ్డు వరకు మొదలైంది, పనులు జరుగుతున్నాయి. ఆ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే విషయం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు ముఖ్యంగా మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, మనం తమ్నైల్లో పెట్టుకున్న విధంగా రాజధాని రోడ్లు చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు అనే విషయం పైన కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనం చూసిన రోడ్డు ఏదైతే ఉందో అది సీడ్ యాక్సిస్ రోడ్డు. ఇక అక్కడ నుంచి N11 రోడ్డు మీదకి వెళ్దామండి. అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలు కూడా చూద్దాము. ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి రోడ్డు అదే N11. ఇది మొత్తం ఏమో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి. చూశారు కదా, మొత్తం ఈ టవర్లన్నీ కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్. దానికి మధ్యలో ఇది రోడ్డు. ఇదేమో ఏపీ సిఆర్డీఏ భవనం. పనులు అయితే ఇక్కడ చాలా వేగంగా జరుగుతున్నాయండి. పెద్ద క్రేన్ వచ్చింది, చూడండి పనులు ఎలా జరుగుతున్నాయి. ఇక అక్కడి నుంచి మనం రోడ్డు పని గురించి మాట్లాడుకున్నట్లయితే, రోడ్డు పని ఎలా జరుగుతుంది, ఇంకా బాగా జరిగే ప్రాంతానికి వెళ్ళి రోడ్డు పనులు అయితే మనం పరిశీలిద్దామండి. మనం రాజధాని అమరావతిలో నిర్మిస్తున్నటువంటి రోడ్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నట్లయితే, రాజధాని అమరావతిలో రోడ్లు చాలా విశాలంగా అధునాతనమైన టెక్నాలజీతో నిర్మించడం జరుగుతుందండి. ఇప్పుడు నేను మీకు ఒక దృశ్యం అయితే చూపిస్తాను, చూడండి. ఈ దృశ్యం చూస్తే మీ అందరికీ ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ ఒక కాలువ నిర్మిస్తున్నారు అని మీ అందరికీ అనిపిస్తుంది. చూద్దామండి. చూసారా, ఇక్కడ ఎంత పెద్ద కాలువ తీస్తున్నారో చూడండి. పనులైతే చాలా వేగంగానే జరుగుతున్నాయండి. ఇక్కడ ఎంత పెద్ద కాలువ ఎంత లోతుగా తీస్తున్నారో చూడండి. మనం మాట్లాడుకునే అంశం ఏంటి, రోడ్ల గురించి. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, కాలువ చూస్తున్నాం. రోడ్డు మీద కాలువ ఎందుకు వస్తుంది అనే డౌట్ మీ అందరికీ రావచ్చండి. కానీ ఈ ఆశ్చర్యమే నాకు కూడా కలిగింది. లొకేషన్లోకి వెళ్ళి చూసిన తర్వాత ఇంత పెద్ద కాలువ తీస్తున్నారు రోడ్లో ఎందుకు అని నేను అక్కడ ఉన్నటువంటి వారిని అడిగితే, అధికారులని కానీ ఆ స్టాఫ్ని కానీ అడిగితే, వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది మీకు కాలువలా కనిపిస్తుందేమండి, ఇది కాలువ కాదు, ఇది డ్రైనేజీ వ్యవస్థ కోసం, ఇక్కడ డ్రైనేజీ కాలువని నిర్మించడం కోసం తీస్తున్నటువంటి కాలువ అని వారు మనకు చెప్పడం జరిగిందండి. ఈ N11 రోడ్డు నిర్మాణం 2014-2019 మధ్య కాలంలో పనులు జరిగాయి, కొంతవరకు జరిగాయి. తర్వాత పరిణామాల్లో పనులు ఆగిపోయాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కాలువ, డ్రైనేజీ వ్యవస్థ కోసం తీస్తున్నటువంటి ఈ కాలువ ఏదైతే ఉందో, ఈ కాలువ రోడ్డుకి ఇరువైపులా రెండు వైపులా డ్రైనేజీ వ్యవస్థ వస్తుంది. క్లోజ్డ్ డ్రైనేజీ వ్యవస్థ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అయితే రావడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు ఇది కొత్తగా నిర్మిస్తున్నారు, కానీ రోడ్డుకి ఒకవైపే కాలువ తీస్తున్నారు. రెండో వైపున మాత్రం ఈ డ్రైనేజీ వ్యవస్థ 2014-2019లోనే కొంతవరకు అయితే పూర్తయింది. ఇప్పుడు అది కూడా చూద్దామండి వెళ్ళి. అయితే రాజధాని అమరావతిలో రోడ్లు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు అని అంటే, ఒక హైదరాబాదు, ఒక చెన్నై, ఒక బెంగళూరు, ఒక మహానగరాలలో ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా, మరియు హైదరాబాదులో చిన్న వానకైనా కానీ, లేదంటే ఏ చిన్న సమస్య వచ్చినా కానీ డ్రైనేజీ రోడ్ల మీదకి వచ్చి పొంగుతూ ఉంటుంది. కానీ అలాంటి సమస్య అనేది అమరావతిలో ఫ్యూచర్లో రాకుండా ఉండడం కోసం రోడ్డుకి రెండు వైపులా భారీ డ్రైనేజీ వ్యవస్థలను అయితే నిర్మించడం జరుగుతుందండి. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద డ్రైనేజీ వ్యవస్థ అక్కడ నిర్మిస్తున్నారో. ఇది మొట్టమొదటిసారి నేను చూసినప్పుడు ఒక పంట కాలువలాగా అనిపించిందండి. అంత పెద్ద కాలువ తీస్తున్నారు. ఆ కాలువలో డ్రైనేజీని కాంక్రీట్తో డ్రైనేజీ పైప్ లైన్లని నిర్మించడం జరుగుతుందండి. అక్కడ నిర్మించడం కూడా జరుగుతుంది, అది కూడా చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ ఒక డ్రైనేజీ వ్యవస్థకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చండి. ఇది కూడా అదే, ఇది కూడా ఆ కాలువ పనులేనండి. గవికను చూస్తే ఇది పంట కాలువ అనిపిస్తుంది, కానీ అది పంట కాలువ కాదు. ఇక మనం ఈ N11 రోడ్డు గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది ఐనవోలు మరియు లింగాయపాలెం మధ్య నిర్మిస్తున్నటువంటి రోడ్డు అండి. ఇది ఒక 4 వరుసల రోడ్డు నిర్మిస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులో కూడా డ్రైనేజీ వ్యవస్థ వస్తుంది, మరియు అలాగే భూగర్భ కరెంటు పైప్ లైన్లు, అలాగే టెలిఫోన్ వైర్లు, మరియు అలాగే వాటర్ పైప్ లైన్లు, మరియు గ్యాస్ పైప్ లైన్లను కూడా రోడ్డుకి ఒక పక్కన భూగర్భంలో నిర్మించడం అయితే జరుగుతుందండి. ఇదే ప్లాను. అయితే ఈ రోడ్డు అమరావతిలో చాలా ముఖ్యమైన రోడ్డేనండి. ఎందుకంటే
ఈ రోడ్డుకి ఇరువైపులా ఒక ప్రత్యేకమైన కట్టడాలు అయితే రాబోతున్నాయండి. ఇప్పుడు మనం చూసాము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే ఈ రోడ్డుకే రాబోతున్నాయి. అలాగే ఏపీసీఆర్డీఏ భవనం కూడా ఈ రోడ్డుకే ఫేసింగ్గా ఉంటుంది. మరియు అలాగే ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు మరియు ఇప్పుడున్నటువంటి హైకోర్టు మరలా ఐకానిక్ టవర్సు ఇంకా ఇవన్నీ కూడా అధికారుల బంగ్లాలు మనం చూసాంగా, జడ్జి క్వార్టర్సు ఇవన్నీ కూడా మనం చూసాము. అలాగే గ్రూప్ డి ఆఫీసర్స్ బంగ్లాలు ఇవన్నీ కూడా ఈ రోడ్డుకే కనెక్ట్ అయి ఉంటాయండి. అంతేకాకుండా శాఖమూరు సెంట్రల్ పార్క్ కూడా ఈ రోడ్డుకి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని ఈ N11 రోడ్ అనేది చాలా ముఖ్యమైన రోడ్ అండి. మరియు ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పబోతున్నానండి. అమరావతిలో రోడ్లన్నీ ఈ సిరీస్ మరియు ఎన్ సిరీస్లో నిర్మిస్తున్నారని మనందరికీ తెలుసు. అంటే ఈ వరుస ఎన్ వరుస ఈ సిరీస్లలో రోడ్లు నిర్మిస్తున్నారని తెలుసు. ఎన్ సిరీస్ రోడ్లన్నీ కూడా 15 కిలోమీటర్ల దూరం ఉంటాయండి. ఈ 15 కిలోమీటర్ల దూరంలోనే N11 రోడ్డుకి ఇరువైపులా భారీ భారీ ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి. అందుకే ఈ రోడ్డుకి అంత ప్రాధాన్యత ఉందండి. మనం చూడొచ్చు ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని. ఇదిగోండి ఇలా నిర్మిస్తారు, చూసాం కదా. అదేమో పాత డ్రైనేజీ వ్యవస్థ మొత్తం క్లోజ్ అయిపోయింది, మట్టి కూరుకుపోయి ఈ వరదలకి ఈ బురద మట్టి. అక్కడ నుంచి కొత్త రోడ్డుని అయితే నిర్మిస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం కింద మొత్తం కూడా కాంక్రీట్ వేశారు. ఇక అక్కడ నుంచి పై వరకు కూడా కాంక్రీట్తోనే కాలువని పైప్ని నిర్మించుకుంటూ వస్తారండి. చూస్తున్నాం కదా పనులు ఇలా జరుగుతున్నాయి. చూస్తున్నారు కదా కార్మికులు ఎలా పనిచేస్తూ ఉన్నారో. ఫస్ట్ ఇసుక పోసారు, దానిపైన కాంక్రీట్ వేస్తారు. అక్కడ నుంచి రాడ్లు, ఇనుప రాడ్స్, ఐరన్ రాడ్లు, కాంక్రీట్తో డ్రైనేజ్ వ్యవస్థని, క్లోజ్డ్ డ్రైనేజ్ వ్యవస్థని నిర్మించడం జరుగుతుందండి. చూసారా ఆ కాలువలో ఆ కార్మికులు ఎంత చిన్నగా కనిపిస్తున్నారు అంటే ఎంత పెద్ద కాలువ తీస్తున్నారు, ఎంత పెద్ద డ్రైనేజ్ వ్యవస్థను నిర్మిస్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చండి. ఇక్కడైతే మొత్తం చాలామంది పనిచేస్తున్నారు. చాలా యంత్రాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు మట్టి తీస్తూ ఉంది ఇక్కడ. ఏది ఏమైనప్పటికీ కూడా రాజధాని అమరావతిలో ఫ్యూచర్లో ఎలాంటి డ్రైనేజీకి సంబంధించిన లోపాలు కానీ, ఎలాంటి వరదలకు సంబంధించిన లోపాలు కానీ జరగకూడదు, అవాంతరాలు జరగకూడదు, ప్రాబ్లమ్స్ రాకూడదు అనేటువంటి ఒక మంచి ఆలోచనతో రాజధాని అమరావతి రోడ్లను అయితే నిర్మిస్తూ ఉన్నారండి. ఒక రోడ్డుకి రెండు వైపులా డ్రైనేజీ వ్యవస్థను నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అదే నిర్మిస్తూ ఉన్నారు, చూశారు కదా. ఇదంతా కూడా 2014, 2019 మధ్య కాలంలో జరిగిన పనుల తాలూకు ఈ దృశ్యాలండి ఇవన్నీ. మొత్తం జరగవలసిన పని దగ్గర డీవాటరింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ పనులన్నింటినీ కూడా కొనసాగించాలి కాబట్టి ఆ పునాదులలో నీరు నిలబడింది, దాని అంతటిని తోడివేసే ప్రక్రియ కొనసాగుతుందండి. ఇది ఈ వీడియో గురించి అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్కారం.